హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. శోభచంద్ర తన కన్న తల్లని తెలుసుకున్న భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అమ్మ, చిన్నప్పటి నుండి నిన్నే నా గురువుగా భావించాను. నిన్ను చూసిన ప్రతిసారి కూడా అమ్మ అని పిలవాలనిపించేది. అటువంటిది నువ్వే నా కన్న తల్లని తెలిసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నాకు నీ గురించి తెలిసేసరికి నువ్వు ఈ లోకంలోనే లేకుండా పోయావు కదమ్మా అని చెప్పి ఇక అలా భూమి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. నీ చివరి శ్వాస వరకు కూడా నువ్వు నాట్యాన్ని ఎంతలా ఆరాధించావో నా చిన్నతనం నుండి నేను వింటూనే ఉన్నాను. నీ ఆశను నేను నెరవేరుస్తానమ్మా. నీలాగే గొప్ప నాట్య కళాకారిణి అవుతాను. నా నాట్యాన్ని నువ్వు చూడలేదు కదమ్మా, ఇప్పుడు చూడు అని చెప్పి అలా భూమి రోడ్డు మీదనే నాట్యం చేస్తూ ఉంటుంది. మరో పక్క శారద భూమి ఇంకా ఇంటికి రాకపోవడంతో కంగారు పడిపోతూ ఉంటుంది. రే గగన్, భూమి ఇంకా ఇంటికి రాలేదురా అని చెప్పి అంటూ ఉంటే ఆ తైతక్క ఖచ్చితంగా ఆ అపూర్వ ఇంటికే వెళ్ళుంటుంది. నేను ఎంత చెప్పినా కూడా వినలేదు. ఎవరు మాత్రం ఏం చేస్తారమ్మా, వెళ్ళనివ్వు. ఆ అపూర్వతో మళ్ళీ ఏదో ఒక గొడవ పెట్టుకొని వస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. రే, నాకెందుకో కంగారుగా ఉందిరా అని చెప్పి శారద వెంటనే చెర్రీకి ఫోన్ చేస్తుంది. ఒరే చెర్రీ, భూమి అక్కడికి కానీ వచ్చిందా అని అంటూ ఉంటే లేదు పెద్దమ్మ, అయినా భూమి ఇక్కడికి ఎందుకు వస్తుందని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇన్ని రోజులుగా భూమి ఎవరినో కలవాలని తిరుగుతుంది కదా, అది ఎవరో కాదట, మీ నాన్నగారేట అని చెప్పి అందుకే మీ నాన్నను కలవడం కోసమని ఆ ఇంటికే బయలుదేరిందని గగన్ చెప్పాడు. తను అక్కడికి రాలేదా అని అంటూ ఉంటే లేదు పెద్దమ్మ, ఉదయం నుండి నేను ఇంట్లోనే ఉన్నాను, భూమి ఇక్కడకు రాలేదు అని చెర్రీ అంటూ ఉంటాడు. దాంతో శారద మరి అక్కడికి రాకుండా ఇంకెక్కడికి వెళ్ళుంటుందిరా, సరేలే, తన గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు ఫోన్ చేయని శారద ఫోన్ పెట్టేస్తుంది. నా సిరిమువ్వ కనిపించడం లేదా, తను ఎక్కడికి వెళ్ళిపోయినట్టు, కొంపదీసి మొన్న రౌడీలు కిడ్నాప్ చేసినట్టుగా మళ్ళీ ఎవరైనా నా సిరిమువ్వను కిడ్నాప్ చేసుంటారా అని చెప్పి చెర్రీ కంగారు పడిపోతూ ఉంటాడు. మరోపక్క శారద గగన్తో, రే గగన్, ఇప్పుడు చెర్రీకి ఫోన్ చేశాను, భూమి ఆ ఇంటికి వెళ్ళలేదటరా, నాకు ఎందుకో భయంగా ఉంది, నువ్వు ఎలాగైనా సరే భూమిని వెతికి తీసుకొని రారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్, వెళ్తే వెళ్ళనివ్వలేమ్మా, మనం మాత్రం ఎన్నిసార్లు అన్ని కాపాడుతామని చెప్పి అంటూ ఉంటాడు. రే గగన్, అలా అనకరా, పాపం ఒంటరి ఆడపిల్ల తన వాళ్ళ కోసం వెతుకుతుంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, అసలే మొన్న పెద్ద ప్రమాదం నుండి బయటపడింది అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్, సరే అమ్మా, నువ్వు బాధపడకు, నీకోసమైనా తను ఎక్కడుందో వెతికి తీసుకుని వస్తాను అని చెప్పి గగన్ అలా తన కారులో భూమి కోసం వెతుకుతూ ఉంటాడు. అసలు ఈ తైతక్క ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో, ఈరోజు ఇంటికి వస్తుంది కదా, సీరియస్గా వార్నింగ్ ఇస్తాను అని చెప్పి గగన్ అలా భూమి కోసం అన్ని వైపులా కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక ఇంతలో భూమి ఒక చోట రోడ్డు మీద నాట్యం చేస్తూ ఉంటుంది. భూమి అలా నాట్యం చేస్తూ ఉంటే కొంతమంది చిన్నపిల్లలు భరతనాట్యం డ్రెస్లో వచ్చి అలా భూమి వెనకాల నిలబడి నాట్యం చేస్తూ ఉంటారు. ఇక అలా వాళ్ళంతా కలిసి రోడ్డు మీద నాట్యం చేస్తూ ఉంటే ఆ రోడ్డు మీద వచ్చేపోయే వాళ్ళందరూ కూడా భూమి ముందు డబ్బులు వేస్తూ ఉంటారు. ఇక దాంతో అది చూసి గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ తైతక్కకి ఏమైంది, నడి రోడ్డు మీద ఇలా డాన్స్ చేస్తుంది ఏంటి అని చెప్పి కార్ని పక్కకు పెట్టి పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వస్తాడు. ఏ తైతక్క, ఏం చేస్తున్నావు నువ్వు, ఇలా రోడ్డు మీద డాన్స్లేంటి, పద ఇంటికి వెళ్దాం అని చెప్పి అలా భూమి చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు భూమి, నేను ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నానో తెలుసా, ఇన్ని రోజులు నేను ఎవరి కోసమైతే వెతుకుతున్నానో నా వాళ్ళ గురించి తెలిసింది, నా కన్న తల్లి ఎవరో తెలుసా, అదిగో ఆవిడే శోభచంద్ర గారు నా కన్న తల్లి అని భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి, శోభచంద్ర గారు నీ కన్న తల్ల అని గగన్ అంటూ ఉంటే, అవును, ఇన్ని రోజులుగా నా గురువు గారు నా కన్న తల్ల అన్న విషయం నాకు తెలియలేదు, చిన్నప్పటి నుండి ఆవిడ కథ వింటూ పెరిగాను, ఆవిడంత గొప్ప కళాకారిణి అవ్వాలని కలలు కన్నాను, కానీ ఈరోజు ఆవిడే నా కన్న తల్లని తెలిసిన తర్వాత నా ఆనందాన్ని నేను ఎవరితో పంచుకోవాలో కూడా తెలియడం లేదు, అందుకే ముందుగా నీతోనే చెబుతున్నాను అని భూమి అంటూ ఉంటుంది.
దాంతో గగన్ శోభచంద్ర గారు నిండు గర్భిణిగా ఉన్నప్పుడు ఫ్యాక్టరీలో మంటల్లో కాలిపోయారని నిన్న ఆ కృష్ణప్రసాద్ చెప్పాడు కదా, మరి అలాంటప్పుడు తనకి కూతురు ఎలా పుట్టింది అని గగన్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు భూమి శోభచంద్ర గారు మంటల్లో కాలిపోయే ముందే ఆవిడకు నేను పుట్టానట, నన్ను ఎలాగైనా సరే బతికించాలని చెప్పి ఒక టెడ్డీబేర్ బొమ్మలు నన్ను చుట్టి ఆవిడ కాళ్ళ గజ్జలు శాలువ నాతో పాటే ఉంచి కిటికీలో నుండి నన్ను బయటకు విసిరేశారట అని చెప్పి అలా ఆ తల్లి నన్ను బతికించి తను మాత్రం మంటల్లో కాలిపోయిందని భూమి గగన్కి జరిగిందంతా కూడా చెబుతూ ఉంటుంది. ఫ్యాక్టరీ గోడ పక్కన ఉన్న నన్ను ఒక చిన్న కుర్రోడు చూసి నన్ను ఎత్తుకొని రైల్వే స్టేషన్ వరకు తీసుకువెళ్ళాడట. ఆ రైల్వే స్టేషన్లోనే నేను నా పెంపుడు తల్లిదండ్రులకు దొరికాను. వాళ్ళు నన్ను పెంచి పెద్ద చేశారు. ఈ మధ్యే వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు కాదన్న విషయం తెలిసింది. అందుకే నా కన్న వాళ్ళను వెతుక్కుంటూ నేను హైదరాబాద్కి వచ్చాను. నా కన్న తల్లి ఎవరో ఇందాకే ఒక అతని ద్వారా నాకు తెలిసింది అని చెప్పి అలా భూమి ఆనందంగా గగన్కి చెబుతూ ఉంటుంది. ఇక భూమి చెప్పిందంతా కూడా విన్న తర్వాత గగన్ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. ఆ రోజు ఫ్యాక్టరీ గోడ పక్కన చిన్న పాపగా ఉన్న నిన్ను రైల్వే స్టేషన్ వరకు తీసుకువెళ్ళింది నేనే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి ఏంటి నువ్వా అని చెప్పి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. అంటే ఆ రోజు చెర్రీ అబద్ధం చెప్పుంటాడా అని భూమి అనుకుంటుంది. ఆ రోజు అపూర్వ పంపిన రౌడీలు మమ్మల్ని తరుముతూ ఉండడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో నేను నిన్ను ఒక బుట్టలో పెట్టాను అని చెప్పి అలా గగన్ జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటాడు. అప్పటి నుండి నీ ప్రతి పుట్టినరోజుని నేను కూడా జరుపుకుంటున్నాను అని చెప్పి గగన్ జరిగిందంతా కూడా భూమికి చెబుతాడు. ఇక దాంతో భూమి ఆనందంతో గగన్ని హక్ చేసుకుంటుంది. నీ గుర్తుగా నేను నీ మువ్వలను నా కార్లో కూడా దాచుకున్నాను తెలుసా అని చెప్పి అలా గగన్ తన కారులో భూమి గజ్జలను ఉంచిన విషయం కూడా భూమికి చెబుతాడు. ఇక దాంతో భూమి గగన్ కారులో తన గజ్జలు కనిపించిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. ఆ రోజు నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి భూమి గగన్కి థ్యాంక్స్ చెబుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత గగన్ పదభూమి ఇన్ని రోజులుగా నువ్వు అనాథగా బతికింది చాలు, వెళ్ళి ఆ శరత్ చంద్రకు నువ్వే తన కన్న కూతురు అని చెబుదాం అని అలా భూమి చెయ్యి పట్టుకొని గగన్ శరత్ చంద్ర ఇంటికి తీసుకొని వెళ్తాడు. శరత్ చంద్ర అని చెప్పి అలా అరుస్తూ ఉంటే అపూర్వ కంగారుగా బయటకు వస్తుంది. ఇదేంటి బావని పిలుస్తున్నారు, కొంప తీసి దాన్ని కిడ్నాప్ చేసిన విషయం గురించి బావకు చెప్పడానికి వచ్చారా అని అపూర్వ భయపడుతూ ఇక అలా గుమ్మం దగ్గరికి వచ్చి ఏంటి మీరు ఎందుకు చీ కొట్టినా కూడా మళ్ళీ ఈ గుమ్మం తొక్కాలని చూస్తున్నారు అని చెప్పి అలా వాళ్ళిద్దరి మీద అరుస్తూ ఉంటే మేము వచ్చింది నీ కోసం కాదు శరత్ చంద్ర కోసం, ముందు ఆయన్ని బయటకు రమ్మని చెప్పు అని అలా గగన్ అరుస్తూ ఉంటాడు. ఇక ఇంతలో శరత్ చంద్ర మెట్లు దిగుతూ కిందకు వస్తాడు. నాతో నీకేంట్రా పని అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటే నీ పాటికి నువ్వు శోభచంద్ర గారు చనిపోయిన తర్వాత ఈ అపూర్వని పెళ్లి చేసుకొని సంతోషంగానే ఉన్నావు. కానీ నీకంటూ ఒక కూతురు ఉందని ఆ కూతుర్ని గాలికి వదిలేసి నువ్వు మాత్రం సంతోషంగా ఉంటున్నావని నీకు తెలుసా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఆ రోజు మంటల్లో శోభచంద్రతో పాటు నా బిడ్డ కూడా చనిపోయింది అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇకప్పుడు గగన్ నువ్వు తప్పే చేస్తున్నావు శరత్ చంద్ర, ఆ రోజు మంటల్లో కాలి బూడిదైపోయింది కేవలం శోభచంద్ర గారు మాత్రమే. ఆ రోజే ఆవిడ ఒక పాపకు జన్మనిచ్చింది. ఆ పాప ఇన్ని సంవత్సరాలు ఒక అనాథలాగా బతికింది అని అంటూ ఉంటే ఏంటి ఆ రోజు శోభచంద్ర పాపకు జన్మనిచ్చిందా? అంటే నాకు కూతురు పుట్టిందా? నా కూతురు బతికే ఉందా? నువ్వు చెప్పేదంతా నిజమా? ఎవరు నా కూతురు, ఎక్కడుంది అని చెప్పి అలా గగన్ దగ్గరకు వచ్చి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక గగన్ మాటలు విన్న తర్వాత అపూర్వ ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. వీడు చెప్పేది నిజమా? నిజంగానే ఆ రోజు శోభచంద్రకి కూతురు పుట్టిందా అని చెప్పి అదే కనుక నిజమైతే దాన్ని తీసుకువచ్చి ఈ ముసలోడు
ఇంటి వారసురాల్ని చేస్తాడు. అప్పుడు నాకు నా కూతురికి అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు గగన్, నీ కూతురు మరెవరో కాదు శరత్ చంద్ర, ఇదిగో భూమిని అని చెప్పి ఆ రోజు భూమిని కాపాడడం కోసం ఆ మహాతల్లి ఒక బొమ్మలో భూమిని చుట్టి అలా కిటికీలో నుండి విసిరేసింది. అందుకే తను ప్రాణాలతో బయటపడింది అని చెప్పి అలా ఆ రోజు జరిగిన నిజమంతా కూడా గగన్ శరత్ చంద్ర ముందు బయట పెడతాడు. దాంతో ఇక శరత్ చంద్ర కన్నీళ్ళు పెట్టుకుంటూ, నువ్వు నా కూతురువా తల్లి, నా రక్తానివా అని చెప్పి అలా శరత్ చంద్ర భూమిని దగ్గరికి తీసుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటే ఇక అప్పుడు భూమి నాన్న అని చెప్పి ఒక్కసారిగా అలా శరత్ చంద్రాని హక్ చేసుకుంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాము. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.